హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఫేస్ క్లీన్గా నీట్గా ఉన్నప్పుడే మన ఫేస్ అనేది చాలా గ్లోయిగా కనిపిస్తుంది అండ్ బ్రైట్గా కనిపిస్తుంది. అయితే మన ఫేస్కి మనం క్లీనింగ్తో పాటు కొన్నిసార్లు ఏంటి అంటే క్లీనింగ్ ప్రొసీజర్స్ చేసినా కానీ మనకి క్లైమాటిక్ కండిషన్స్ వల్ల లేదంటే అట్మాస్ఫియర్ వల్ల కొన్ని పొల్యూషన్స్ వచ్చి మన ఫేస్ పైన అక్యుములేట్ అయినప్పుడు డస్ట్ అంతా కూడా మనకి ఫేస్ అనేది డల్గా అయిపోతుంది అండ్ క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఫేస్ అనేది డార్క్గా బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అంటే మన ఫేస్ని క్లీన్ చేసుకోవడంతో పాటు అప్పుడప్పుడు మనం దాన్ని రిజువనేట్ చేయడానికి ప్యాక్స్ని కానీ లేదంటే మంచి గ్లో తేయడానికి మనకి లేదంటే మన బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి కానీ పిగ్మెంటేషన్ని క్యూర్ చేసుకోవడానికి కానీ ప్యాక్స్ని అప్లై చేస్తూ ఉండాలి. అయితే మనం ఇప్పుడు మన ఫేస్కి మంచి గ్లో ఇవ్వడానికి బ్రైట్నింగ్గా చేయడానికి క్లీనప్ చేయడానికి మన ఫేస్ పైన ఉన్న స్కిన్ని ఎలాంటి ప్యాక్స్ని వాడచ్చు అనేది తెలుసుకుందాం. ఫేస్ గ్లోయింగ్గా ఉంచుకోవడం కోసం ఇంకా కొంచెం క్లీన్గా ఉంచుకోవడం కోసం మనం బేసిక్ రూల్స్ అనేవి కొన్ని మన స్కిన్ కోసం పాటిస్తూ ఉండాలన్నమాట. అది మీకు ఇందాక నేను చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. అదేంటి అంటే క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్, ఇంకా మనకి టోనింగ్ అనేది. అయితే ఇలాంటి మనకి బేసిక్ అవే కాకుండా ఇంకోటి చేయాల్సింది ఏంటంటే క్లీనప్. ఫేస్ పైన మనం ఎప్పుడూ కానీ క్లీనప్ చేస్తూ ఉండాలి అండ్ దానికి మంచి డెడ్ స్కిన్ తీసేయడానికి కానీ లేదంటే మన స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ కానీ మార్క్స్ కానీ ఏమన్నా మనకి క్యూర్ అవ్వాలన్నా కానీ ప్యాక్స్ని మనం వేసినప్పుడు ఏంటంటే రిజువనేట్ అవుతూ ఉంటుంది స్కిన్ అనేది. సో ఫస్ట్ మనం బేసిక్గా కొంచెం క్లీనప్ ఎవ్రీ వీక్ వన్స్ అన్నా కానీ మనం స్క్రబ్బింగ్ చేస్తూ ఉండాలి. ఒక్కసారి అయినా కానీ స్క్రబ్బింగ్ చేస్తూ ఉండాలి బేసిక్గా. అండ్ మనం వీక్లీ వన్స్ అయినా అట్లీస్ట్ ప్యాక్ అనేది వేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మన ఫేస్ మంచిగా గ్లోయిగా ఉంచుకుంది, అంతేకాకుండా డెడ్ స్కిన్స్ కూడా రిమూవ్ చేయడానికి మనకి చాలా మంచి స్క్రబ్ ఒకటి మనం ప్రిపేర్ చేసుకుందాము. సో దానికోసం మనకి బేసిక్గా ఎక్స్ఫోలియేట్ కోసం కావాల్సిన మంచి బేస్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే షుగర్ తీసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ కీరా తీసుకోవాలి. సో కీరాని ఇప్పుడు నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే కీరాలో మనకి ఏంటి అంటే మన ఫేస్కి మంచి గ్లో ఇవ్వడంతో పాటు మన స్కిన్కి కూడా ఒక మంచి రిజువనేషన్ ఇస్తుంది. అంటే మన కుకుంబర్ పేస్ట్ కానీ లేదంటే కుకుంబర్ జ్యూస్ కానీ ఏంటి అంటే మన స్కిన్ని ఈవెన్ టోన్గా ఉంచుతుంది అండ్ అంతేకాకుండా మనకి చాలా మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ వ్రింకిల్స్ ఉన్నట్లయితే వ్రింకిల్స్ క్యూర్ అవుతాయి. ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటే మనకి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కూడా తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మనకి పోర్స్ క్లీనప్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకనే ఇక్కడ మనం ఇప్పుడు కుకుంబర్ని తీసుకుంటున్నాం. అండ్ డార్క్ సర్కిల్స్, మనకి పిగ్మెంటేషన్ ఉన్నా కానీ డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ చాలా బాగా క్లియర్ చేస్తుంది అనమాట. పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకి క్లీన్ అవుతాయి అన్నమాట. మొత్తం ఆ పిగ్మెంటేషన్ మార్క్స్ కావచ్చు, పింపుల్ మార్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి క్లియర్ అవడానికి చాలా బాగా కుకుంబర్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం నీట్గా పీల్ చేసుకున్నాం కదా, పీల్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో బాగా యాడ్ చేసుకుని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న పీసెస్ని నీట్గా ఫైన్ పేస్ట్ లాగా గ్రేట్ చేసుకుందాము. ఇలా కుకుంబర్ని నీట్గా మనం ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది మనకి స్క్రబ్కి ఇంకా ప్యాక్కి రెండింటికి యూస్ చేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్లోకి మొత్తం ఆ పేస్ట్ని మనం తీసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనం దీంతో స్క్రబ్ని ప్రిపేర్ చేసుకుందాము. స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం ప్యాక్ వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ స్క్రబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఇందాక నేను చెప్పిన విధంగా మనకి స్క్రబ్ కోసం కావాల్సింది ఏంటి అంటే షుగర్ అండ్ మనకి కుకుంబర్ పేస్ట్ అనమాట. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ అందులో మనం ఒక 2 టేస్పూన్స్ వరకు ఈ కుకుంబర్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులో ఒక 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనకి స్క్రబ్ చేసే ఎంత అవసరం ఉంటుందో అంత. ఇది కొంచెం మనకి కరిగిపోక ముందుకే షుగర్ అనేది గ్రాన్యూల్స్ లాగా ఉన్నప్పుడే మనం ఇందులో యాడ్ చేసుకుంటాం కాబట్టి షుగర్ కరిగిపోక ముందుకే మనం ఏంటంటే ఇది స్క్రబ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి. ఈ స్క్రబ్ మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, అండర్ ఆర్మ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఎల్బోస్కి, నీస్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా హ్యాండ్స్ ఒకవేళ ట్యాండ్గా ఉంటే అక్కడ కూడా మనం హ్యాండ్స్కి మొత్తం కూడా స్క్రబ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో షుగర్ అనేది మనకి చాలా మంచి ఎక్స్ఫోలియేటింగ్ చేస్తుంది అనమాట. అంటే మన స్కిన్ని
ఎక్స్ఫోలియేట్ చేసి మనకి డెడ్ పార్టికల్స్ కానీ ఏదైనా డర్ట్ కానీ మనకి పోర్స్లో ఉండిపోయినట్లయితే అదంతా కూడా మనకి రిమూవ్ చేస్తుంది. అండ్ మనకి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఏవైనా డస్ట్ మనకి ఎక్స్ట్రా ఆయిల్ కానీ అక్యుములేట్ అయిపోయి ఉంటాయి పోర్స్లో, అదంతా కూడా మనకి రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట షుగర్ అనేది. అండ్ ఈ కుకుంబర్ మీకు ఇందాక చెప్పిన విధంగా కుకుంబర్ అనేది మనకి పోర్స్ క్లీన్ చేయడంతో పాటు ఎక్స్ట్రా ఆయిల్ని రిమూవ్ చేస్తుంది, వ్రింకిల్స్ లేకుండా చూస్తుంది, అండ్ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, ఇంకా డార్క్ స్పాట్స్ని క్యూర్ చేయడంతో పాటు మనకి ఫేస్ని ఒక మంచి టోన్ చేయడానికి, ఇంకా ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలా మనం స్క్రబ్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే స్కిన్ చాలా గ్లోయిగా ఉంటుంది, డెడ్ సెల్స్ అన్నీ కూడా మనకి వెళ్ళిపోతాయి కాబట్టి, అంటే ఎక్స్ఫోలియేట్ చేసినప్పుడు ఎప్పుడే కానీ మనకి డెడ్ స్కిన్ కానీ డెడ్ సెల్స్ ఏవైతే మన ఫేస్ పైన అక్యుములేట్ అయి ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అవన్నీ వెళ్ళిపోతాయి అండ్ మనకి పింపుల్స్ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. ఈ కుకుంబర్ దాంతో మనం ప్యాక్ వేసుకున్నా కానీ స్క్రబ్ చేసుకున్నా కానీ మనకి పింపుల్స్ రిమూవ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫేస్ అంతా కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అంటే ఏదైనా ఫేస్ వాష్తో కానీ మనం నార్మల్ క్లెన్జర్తో కానీ ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని, ఈ మిక్స్చర్ని మనకి ఫేస్ పైన అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ అన్నప్పుడు మనం వేసేసి స్కిన్ని బాగా రుద్దేయడం కాకుండా చాలా జెంటల్గా మనకి స్కిన్ని ఓన్లీ జస్ట్ స్మూత్గా రబ్ చేస్తూ ఉండాలి. కొంచెం సర్క్యులర్ మోషన్స్ తీసుకుంటూ మనకి స్కిన్ని చాలా జెంటల్గా మనం స్లోగా స్మూత్గా రబ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఫేస్ పైన ఉన్న స్కిన్ చాలా జెంటల్గా మనం స్క్రబ్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం మనం ఫేస్కి అప్లై చేసుకుని ఒక 1 to 2 minutes పాటు కొంచెం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని ఒక 5 to 6 minutes లేదంటే 10 minutes పాటు స్కిన్కి అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత మీరు నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఏంటి అంటే మనకి స్కిన్ పైన డెడ్ సెల్స్, డెడ్ పార్టికల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి స్క్రబ్బింగ్ ద్వారా. బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా బాగుంటుంది, బ్లడ్ ఫ్లో బాగుంటుంది, అండ్ మన స్కిన్ కూడా రిజువనేట్ అవుతూ ఉంటుంది. అండ్ స్కిన్ అనేది మనకి మసాజ్ చేయడం వల్ల ఏంటి అంటే టైటన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే వ్రింకిల్స్ ప్రాబ్లమ్ చాలా తగ్గిపోతాయి. మనకి స్కిన్ని క్లీనప్ చేస్తూ ఉన్నప్పుడు కూడా వ్రింకిల్స్ అనేవి మనకి డిలే అవుతాయి అనమాట. ఏజింగ్ ప్రాసెస్ అనేది మనకి డిలే అవుతూ వస్తుంది. ఫైన్ లైన్స్ ఫోర్ హెడ్ పైన కానీ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి ఇలా స్క్రబ్బింగ్ ప్రాసెస్ ద్వారా మనకి క్లీనప్ ద్వారా ఏంటి అంటే స్కిన్ చాలా యంగ్గా కనిపిస్తుంది, హెల్దీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఇలా ప్యాక్ని యూజ్ చేసుకుని స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇదే కుకుంబర్ పేస్ట్తో ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఏం కావాలో ఇప్పుడు చూద్దాం. సో ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ మనం కుకుంబర్ పేస్ట్ ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం తీసుకోవాలి. నెక్స్ట్ హనీ తీసుకోవాలి, ఇంకా రోజ్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం ఒక 2 teaspoons వరకు కుకుంబర్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 teaspoon వరకు తేనెని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 teaspoon, ½ teaspoon వరకు రోజ్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకొని ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ మనకి చాలా బాగా స్కిన్ పైన గ్లో ఇస్తుంది అనమాట. హనీని కూడా యాడ్ చేసాము, రోజ్ వాటర్ని యాడ్ చేసాము. రోజ్ వాటర్ ఏంటి అంటే మన స్కిన్కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ pH బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి మనకి స్కిన్ చాలా టోన్ అవుతుంది అండ్ యంగ్గా కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇందులో తేనెని యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే చాలా మంచి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అనమాట. తేనె అనేది స్కిన్ పైన ఉన్న డ్రైనెస్ని ఇన్స్టెంట్గా మనకి రిమూవ్ చేసేసి స్కిన్కి ఒక మంచి మాయిశ్చరైజేషన్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ డ్రైనెస్ పోయి మనకి స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, టైటర్గా కనిపిస్తుంది అండ్ చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ చేయొచ్చు. ఇందాక చెప్పిన ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ కావచ్చు అండ్ ఇది ప్యాక్ కావచ్చు, అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. డ్రై స్కిన్ ఉన్నా కానీ, కాంబినేషన్ స్కిన్ ఉన్నా కానీ, నార్మల్ స్కిన్ ఉన్నా కానీ, లేదంటే మనకి సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కానీ, ఆయిలీ స్కిన్ ఉన్నా కానీ, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం కుకుంబర్తో నీట్గా స్క్రబ్ చేసుకుని ఇలా ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే సో అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా మంచి గ్లో ఇస్తుంది, ఫేస్ని క్లీన్ చేస్తుంది అండ్ మనకి ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ ఫేస్కి అప్లై చేసుకోవాలి. స్కిన్ మొత్తం కూడా అప్లై చేసుకుని ఒక 20 నుంచి 30 minutes పాటు ఉంచుకోవచ్చు. మీకు టైం ఉంటే 30 minutes పాటు ఉంచుకోవచ్చు, లేదంటే 20 minutes పాటు ఉంచుకుని తర్వాత మీరు ఫేస్ నార్మల్గా ఫేస్ వాష్తో కాకుండా వాటర్తో నార్మల్గా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది.
సో ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే స్కిన్ చాలా రిజువినేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ మనకి స్కిన్కి ఒక మంచి గ్లో ఇంకా బ్రైట్నెస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా మంచి బెస్ట్ ప్యాక్, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అండ్ చాలా యూస్ఫుల్ అనమాట, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అన్ని నార్మల్గా ఇంట్లో ఉంటాయి కాబట్టి సో మీరు ఈ రోజ్ వాటర్ కానీ హనీ కానీ తీసుకొని అన్ని స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళు ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్ఫోలియేట్ చేసుకోవడానికి కూడా ఈ ప్యాక్ని యూజ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఇది మీరు ఏంటి అంటే వీక్లో ఒక 1 to 2 times మీరు రిపీట్ చేయొచ్చు. స్క్రబ్ అయితే వీక్లో ఒకసారి చేస్తే సరిపోతుంది అండ్ ప్యాక్ మీరు వీక్లో ఒక 2 సార్లు కానీ వేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువగా ఏంటి అంటే మనకి ఈ ప్యాక్ కానీ స్క్రబ్ కానీ నైట్ టైమ్స్ చేస్తే స్కిన్కి ఇంకా ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువగా మనకి స్కిన్లోకి వెళ్ళి అది వర్క్ చేస్తాయి కాబట్టి నైట్ టైమ్స్ ప్రిఫరబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు నైట్ కుదరకపోతే డే టైంలో ఏ టైంలో అయినా కానీ మీరు ప్యాక్ని వేసుకోవచ్చు. సో చూసారు కదా, సింపుల్గా మనం ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని ఫేస్ గ్లోయింగ్ ప్యాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.